పోక్సో కేసులో బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచిన అనంతరం చెర్లపల్లి జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీకి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, బండి భగీరథ్ 3 రోజుల పోలీస్ కస్టడీలో ఏ వివరాలు రాబట్టారు? బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయిన తర్వాత అతన్ని చెర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం ఈ కేసులో పూర్తి విషయాలు తెలుసుకునేందుకు కస్టడీ విచారణ కొరగా 3 రోజులు కోర్టు అనుమతించింది. మొన్నటి నుంచి అతన్ని విచారిస్తున్నారు. మొదటి రోజు ఫామ్ హౌస్ లో తీసుకెళ్లి ఆ సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళ తల్లి అందులో బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ అంతా కొనసాగింది. అతను తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో మీరు ఎంతమంది వచ్చారు, మీరంతా కూర్చొని మద్యం సేవించారు, సో ఇతర ఎక్కడ కూర్చొని భోజనం చేశారు, ఇవన్నీ విషయాలను కూడా కూలంకషంగా వాటిని అన్నింటినీ కూడా అందులో మెన్షన్ చేశారు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు అతను చెప్పినటువంటి విషయాలన్నీ. నిన్న కూడా 2వ రోజు అయినటువంటి నిన్న కూడా మరొకసారి గచ్చిబౌలి ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్ కి తీసుకువెళ్లి అక్కడ కూడా కొన్ని వివరాలు తీసుకున్నారు. అక్కడ కూడా వీళ్ళు వెళ్ళినటువంటి గతంలో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ రూమ్ లోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ కూడా కొన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ చేశారు. దీంతో పాటుగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రాథమికంగా కొన్ని సేకరించినటువంటి వివరాల ఆధారంగా పోలీసులు ఈ విచారణ అంతా కూడా కొనసాగింది. డీసీపీ ఈ పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో కూడా ఈ కస్టడీ విచారణ అంతా కొనసాగింది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన్ని విచారణిస్తారు అనుకున్నా కానీ దాదాపు ఇప్పటికే రావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు రాబట్టారు. అందులో భాగంగానే అతని కొద్దిసేపు క్రితమే మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు పోక్సో కోర్టులో హాజరుపరిచి ఆయన తరలించారు. ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా అతను ఈ 3 రోజుల పాటు కస్టడీ విచారణలో కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రిపోర్ట్ చేశారు. వీటన్నిటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, దీన్ని ట్రయల్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కమిషనర్ కూడా ఇందుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి రిక్వెస్ట్ రాయడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. త్వరగా ఈ కేసుని పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కావాల్సినటువంటి ఆధారాలను ఇందులో సేకరించారు. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత మరొకసారి బాధితుల్ని ఇతర వాళ్ళ స్నేహితులను కూడా విచారించిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయాలని పోలీసులు భావిస్తారు. ఇప్పుడు 3 రోజుల కస్టడీ భాగంగా దాదాపు అన్ని అంశాలని తెలుసుకున్నారు. ఒకవేళ కనుక అవసరం అయితే కనుక మరోసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు అధికారికంగా దాన్ని ధృవీకరించలేదు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు ఫామ్ హౌస్, తర్వాత రోజు ఉన్నటువంటి దాంట్లో సర్వీస్ అపార్ట్మెంట్, సో ఇతర వివరాలన్నీ సేకరించారు. ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. కొద్దిసేపు క్రితమే అతన్ని కోర్టులో హాజరుపరచగా అతని తర్వాత నేరుగా అతన్ని చెర్లపల్లి జైలుకి తరలించారు. ప్రస్తుతం అతను చెర్లపల్లి జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడ అప్పగింపి వచ్చారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున.